ఈ విషయం మీరు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ లీడర్, సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈరోజు అతను పార్లమెంట్లో ఇండియన్ సిస్టమ్ గురించి మాట్లాడిన తీరును ఇండియన్స్ అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. సో మెయిన్గా ఏంటంటే మనం 1 monthకి రీఛార్జ్ చేస్తున్నాం, బట్ టెలికాం ప్రొవైడర్స్ ఓన్లీ 28 daysకి మాత్రమే సర్వీస్ ఇస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే మనం సంవత్సరం రీఛార్జ్ చేసుకుంటే 13 times రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇండియాలో ఒక ఎమ్మెల్యేకి సగటున మంత్లీ 9,000 రూపాయలు మొబైల్ బిల్స్ పే చేస్తుంది గవర్నమెంట్. బట్ అన్లిమిటెడ్ ప్యాకేజ్ వచ్చేసి మంత్లీ ఒక 395 రూపీస్ అలా ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు పే చేస్తుంది? ఇండియాలో ఎక్కడికి పోయినా సరే బయోమెట్రిక్ సిస్టమ్ అనేది ఉంది. సో రేషన్ బియ్యం తీసుకున్నా బయోమెట్రిక్ చేయాలి, సో పెన్షన్స్ తీసుకోవాలన్నా బయోమెట్రిక్ చేయాలి, ఆధార్ అప్డేట్ చేయాలన్నా బయోమెట్రిక్ చేయాలి. బట్ ఓటింగ్ సిస్టంలో, పోలింగ్ సిస్టంలో ఎందుకు బయోమెట్రిక్ అప్డేట్ చేయట్లేదు? ఓటింగ్ సిస్టంలో కూడా బయోమెట్రిక్ అప్డేట్ చేస్తే నకిలీ ఓట్లనే ఉండవు కదా బయోమెట్రిక్ అప్డేట్ చేస్తే. సో అప్పుడు సిస్టమ్ అంతా కూడా కరెక్ట్గా నడుస్తుంది. ఎంతోమంది గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేస్తారు, బట్ ఒక్కరికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. సో రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా రిఫండ్ ఎందుకు ఇవ్వట్లేదు? వీటిపైన మీ ఆలోచనలు ఏంటో కమెంట్ చేయండి.